అటువంటి గోమాతను పూజిస్తే 3 కోట్ల దేవతలను పూజించినంత ఫలితం దక్కుతుందండి. అదే కాకుండా మనకి ప్రత్యక్షంగా కనిపించే దైవ స్వరూపంలో ఒకటి ఆవు. అటువంటి గోమాతకు పూజ ఎలా చేయాలి, ఏ ఆహారం పెట్టాలి ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దామండి. గోవును పూజించడానికి ముందుగా ఆవు యొక్క ముందు భాగంలో అంటే నుదుటి పైన పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఆవుని దైవ స్వరూపంగా భావించి ఇలా బొట్లు పెడితే గోవుని ఆహ్వానిస్తున్నట్లు అర్థమండి. అలాగే ఆవు యొక్క వెనక భాగంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని అనేక పురాణాల్లో చెప్పారు. అందుకే వెనక భాగాన్ని కూడా ఈ విధంగా అలంకరణ చెయ్యాలి. ఆ తరువాత ఆవు చుట్టూ 3 ప్రదక్షిణాలు చెయ్యాలి. ఇలా గోమాత చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే మనకి ఉన్న దేవతలందరి చుట్టూ ప్రదక్షిణ చేసినంత ఫలితం దక్కుతుందండి. ప్రదక్షిణ పూర్తయిన తర్వాత ఆ ఆవు